హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మేమైతే ఇంట్లో పూజ చేసుకొని మా ఊరైతే వచ్చాము. మేము వచ్చే టైంకే శివరాత్రి చాలా హడావిడిగా జరుగుతుంది ఊర్లో అయితే. చాలా బాగా చేస్తారు ప్రతి ఇయర్. నేనైతే కొంచెం లేట్ అయిపోయింది. నేను వచ్చే టైంకి డప్పులు అవన్నీ చేస్తున్నారు. నేను వెళ్ళే టైంకి కొంచెం లేట్ అయింది. ఆ టైంకే ఒకరైతే గుండు కూడా చేయించుకుంటున్నారు. మొక్కుకుంటారు కదా, ఏవైనా కోరికలు అవుతే గుండు చేయించుకుంటాం దేవుడా అని, అలా అని గుండు చేయించుకుంటున్నారు. చూడండి, మా జోగుబాబు దేవుడు ఇక్కడైతే. అక్కడ డొనేషన్స్ ఎవరెవరు ఇచ్చారో వాళ్ళ పేర్లు అందరూ అక్కడ రాశారు. మెయిన్గా ఈ గుడికి చరిత్ర ఏంటంటే, ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళు దీపం పెడితేనే మిగతా వాళ్ళందరూ వచ్చి దీపం అయితే వెలిగిస్తారు. ఆ టైంలోనే మా ఆయన దండం పెట్టేసుకొని ప్రసాదం కూడా తినేస్తున్నాడు. ఎందుకంటే టిఫిన్ తినలేదు మార్నింగ్. అందుకని నేనైతే దేవుడికి ప్రసాదం తెచ్చాను. దేవుడికి ప్రసాదం పెట్టుకొని, దేవుడి దండం పెట్టుకొని బయటకు వచ్చి నేను కూడా ప్రసాదం 2-3 సార్లు అయితే లాగించాను. నేను కూడా ఇంకా టిఫిన్ తెల్లలేదు, అందుకని ఇంకా అవైతే కానించేసాము. అలా గుడికి అందరూ వస్తూనే ఉంటున్నారు. చాలామంది అయితే వచ్చారు. మా ఆయన అప్పటికే 3rd టైం తినడం అనుకుంటా. మన ఊరు వాళ్ళందరూ ఒకే దగ్గర కనిపిస్తే ఆనందం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడో కానీ కనిపించరు. అది ఇక్కడ దేవుడు పూజకి మాత్రమే వస్తారు. నార్మల్ టైంలో అయితే ఎవ్వరు దండం కూడా పెట్టుకోరు ఎక్కువగా అయితే, ఇంక్లూడింగ్ మేము కూడా అంతే. దేవుడికి ఫస్ట్ దీపం పెడతామంటామే కానీ నార్మల్ టైంలో అయితే అసలు మేము కూడా ఎక్కువగా అయితే వెళ్ళము. ఆ టైంకి అక్కడ ఆగోండి, మా ఆడవాళ్ళందరూ చిట్చాట్ చేస్తున్నాము, ఊసలాడుకుంటున్నాము. అదిగోండి అక్కడ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది. ఊరు మాత్రం ఎప్పటికీ అలాగే ఉంది. ఆ చుట్టుపక్కల మొత్తం సరౌండింగ్స్ అంతా ఒకేలా ఉన్నాయి. ఎప్పటికీ అంటే కొంచెం కూడా చేంజ్ అవ్వలేదు. మా బస్ స్టాప్ నుంచి అయితే బాగా చేంజ్ అయింది, కానీ మా ఊరైతే అక్కడ లోకల్లో అయితే అసలు ఏమీ చిన్నది కూడా డెవలప్మెంట్ అయితే అవ్వలేదు. మా హస్బెండ్ అక్కడ పెద్దోళ్ళతో అందరితోని మాట్లాడుతున్నాడు. ఏంటి నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా భోజనాలు అవన్నీ. భోజనాలు కూడా ఉన్నాయంట మధ్యాహ్నం. అందుకని మేమైతే మధ్యాహ్నం వరకు అక్కడే ఉండిపోయాం. అదిగోండి మా తాతయ్య అందరూ అక్కడే కూర్చున్నారు. ఇంకా గుడికి ఏమైనా డెవలప్ చేయొచ్చా అవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదిగోండి ఫుల్గా మా టెంపుల్ అయితే ఇలాగే ఉంటుంది ఎప్పుడు. చాలా కలకల్లాడిపోతుంది మా గుడి అయితే. అందరూ వస్తారు, మొత్తం మ్యాక్సిమం ఆ ఊర్లో ఉన్న చాలామంది అయితే వస్తారు. డొనేషన్స్ అవన్నీ కూడా బాగానే వచ్చినట్టున్నాయి ఇయర్ అయితే. మ్యాక్సిమం అయితే మేమే చేసుకుంటాం, ఎక్కువ మనీ అవి వేసుకొని అయితే. అదిగో లాస్ట్కి వచ్చింది పులిహోర కూడా. అప్పటికే చాలా టైం అయిపోయింది కదా, వాళ్ళకి కొలాయిలు కూడా వస్తున్నాయి. వీళ్ళకి టైం టు టైం రావు కొలాయిలు కూడా, చాలా ఇబ్బంది పెట్టేస్తాయి. మేమైతే అక్కడ నించొని కూర్చొని చాలా బోర్ అయితే కొట్టేస్తుంది. మా మిత్రులుగడ అయితే హాయ్ అని చెప్తున్నాడు. అప్పటికి భోజనాలు వచ్చాయి. పోలేరావో భోజనాలు వచ్చాయని మేము కూడా బయటకు అయితే వచ్చాను. చిన్న క్లిప్ అయితే తీసాను నేను కూడా. గుత్తొంకాయ కూర పెట్టారు, అన్నం పెట్టారు, సాంబార్ పెట్టారు, పులిహోర పెట్టారు, పరవన్నం పెట్టారు. అంటే వాళ్ళకి తోచింది వాళ్ళైతే పెట్టారు, చాలా బాగా పెట్టారు. ఇక్కడైతే ఒకరైతే డిస్ట్రిబ్యూషన్ చేశారు ఫుడ్ అన్నది. ఫస్ట్ బంతికే నేను కూర్చోపోయాను. ఎందుకంటే భోజనాలకి ముందు వెళ్ళాలంటారు కదా, గొడవలకి వెనకాల వెళ్ళాలంటారు. అందులో నేనైతే ఏ భోజనాలకైనా ఫస్ట్ నేనే తింటాను. ఎందుకంటే నెక్స్ట్ తర్వాత ఉండొచ్చు ఉండకపోవచ్చు. అందుకని ఫస్ట్ తినేసామనుకో అక్కడ ఉన్న ఐటమ్స్ ప్రతిదీ తినొచ్చు. ఐస్ క్రీమ్తో సహా అన్నీ పెట్టారు. చాలా బాగా పెట్టారు. నేనైతే శుభ్రంగా తినేసి ఐస్ క్రీమ్ కూడా తీసుకొని తినేసాను. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై